హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు లంచ్ కోసం అని చెప్పి నేను టమాటాతో చారు, బంగాళదుంప, క్యారెట్ ఫ్రై చేశానండి. అది ఎలా తయారు చేసుకున్నామో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో 2 మీడియం సైజ్ టమాటాలను, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోండి. వీటితో పాటు 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనము మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసేసుకున్న దాన్ని మనము ఎందులో అయితే చారు కాసుకుంటామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ చారు కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం థిక్‌గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేసుకున్నాం కదా! ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోండి. దాంతోపాటు కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే, లేదంటే లేదు. వీటితో పాటు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుని చిన్నగా చింతపండు యాడ్ చేసుకోండి. చింతపండు ఎక్కువ అవసరం లేదు, కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించేసుకుని ఈ చారు గిన్నెని మనం దీని మీద పెట్టేసుకుని వీటిని బాగా మరిగించేసుకోవాలండి. మనకి చారు ఎంత బాగా మరిగితే మనకి చారులో అంత టేస్ట్ ఉంటుంది. చారు చాలా బాగా వస్తుందండి. ఒకసారి ఇలా కలిపేసుకుని మనము దీన్ని మరగబెట్టేసుకుందాము. ఇప్పుడు మరొక పక్క మనము క్యారెట్, బంగాళదుంప ఫ్రై చేసుకోవడానికి వేరొక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకుని వేసుకుని, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని, ఒక 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకుని ఇవి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకుని వీటిని ఆయిల్లో మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి. ఒకసారి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి వీటిని మనము స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. మనకు ఉల్లిపాయలు అనేది కొంచెం లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి రావాలి. అలా వచ్చేంత వరకు మనము వీటిని కుక్ చేసుకోవాలండి. నేను సాల్ట్ అనేది ఇప్పుడు ఎప్పుడు యాడ్ చేయట్లేదు. దీన్ని నేను సాల్ట్ అనేది తర్వాత యాడ్ చేస్తాను. ఫ్రై కదా అందుకని చెప్పి. చూసారు కదా ఉల్లిపాయలు ఈ స్టేజ్‌లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్‌లని ఇందులో యాడ్ చేసేసుకుని ఈ క్యారెట్‌లన్నీ కూడా మనకి హాఫ్ వరకు మంచిగా కుక్ అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని బాగా మగ్గనిచ్చుకోవాలి. మనకి క్యారెట్ అనేది కొంచెంగా కుక్ అయిపోయిందనుకోండి, మనం అప్పుడు బంగాళదుంపలు యాడ్ చేసుకోవచ్చు. ఇంతలోకి చారు చూద్దామండి. చారు చూసారా ఏ విధంగా మంచిగా బాయిల్ అవుతుందో. మనం ఎన్ని గ్లాసులైతే వాటర్ తీసుకున్నామో దాంట్లో హాఫ్ వచ్చే వరకు మనం చారును మరిగించుకోవాలి. అప్పుడే మనకి చారుకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇందులో మన క్యారెట్లు కూడా కొంచెం కుక్ అయినాయండి. ఒకసారి వీటిని మళ్ళీ కలిపేసుకుని మళ్ళీ అలాగా కుక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా మనకి క్యారెట్లు అనేవి ఫ్రై అయిపోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన క్యారెట్లలో మనం ఇప్పుడు బంగాళదుంపలను యాడ్ చేసుకుందాము. వాటిని ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. వాటిని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుని వాటిని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి ఆయిల్‌లో మంచిగా మిక్స్ చేసేసుకుని, మనకి రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్‌ని ఇప్పుడు మంచిగా కలిసేటట్టు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇది కలిపేసుకుని మనం మూత పెట్టి వీటిని మగ్గనిచ్చుకోవాలండి. మనకి బంగాళదుంప అనేది తొందరగా అడుగట్టేస్తుంది కదండీ! ప్యాన్‌కి అంటుపోతూ ఉంటుంది. అందుకని చెప్పి మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. స్లో ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకుంటే బంగాళదుంపలు అనేవి మంచిగా కుక్ అవుతాయండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఈ పసుపు మొత్తం కలిసేటట్టు మనం మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని స్లో ఫ్లేమ్ మీద మగ్గనిచ్చుకోండి. మనకి ఇది దగ్గర పడిపోవాలండి. ఆ విధంగా మనము దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని మనము కుక్ చేసుకోవాలి. ఇది మగ్గేలోపు మనం ఆల్రెడీ చారును కూడా మరిగించుకుంటున్నాం కదా! ఆ చారుని ఇప్పుడు మనము చూద్దాము. చూసారా చారు మంచిగా మరిగిపోయిందండి. నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. నాకు 2 గ్లాసెస్ అయ్యే వరకు దాన్ని మరిగించుకున్నానండి. ఇప్పుడు దీన్ని నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. నేను ఇలాగే స్ట్రెయిన్ చేసుకుంటాను. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల పిల్లలు ఈజీగా తింటారండి. వాటిలో ఉండే వాటిని పిల్లలకి తగిలితే కొంతమంది ఇష్టంగా తినరు. అందుకని మా పిల్లల కోసం అని చెప్పి చారు ఇలా ఉడకపెడతాను. ఇలా ఉడకపెట్టిన తర్వాత ఈ చారులోకి మనము తాలింపు వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. స్టవ్ వెలిగించుకుని మనం ఎందులో అయితే తాలింపు వేసుకుంటామో ఆ కడాయి తీసుకుని అందులో మనము ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ మనకి కొంచెం హీట్ అయిన తర్వాత 4, 5 వెల్లుల్లిపాయ రెబ్బలను తొక్క తీసేసి దంచుకుని ఇలాగ ఆయిల్‌లో యాడ్ చేసుకోండి.
వెల్లుల్లిపాయలతో పాటు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఇవి 2 కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఒక 3 లేదా 4 ఎండుమిర్చిని కట్ చేసేసుకుని వాటిని కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. ఆవాలు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే మా ఇంట్లో ఆవాలనేది మేము తినము కాబట్టి వాటిని స్కిప్ చేశాను. ఎవరైనా తిన్నవారుంటే స్కిప్ చేయండి. తినేవారైతే ఆవాలను కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై అయినాయి కదా, ఇందులో మనం ముందుగా మరగబెట్టుకున్న చారును ఒక 2 గరిటెలు ఇందులో యాడ్ చేసుకుని ఒక 1 మినిట్ మనం దీన్ని మరగబెట్టేసుకోవాలండి. ఇలా మరగబెట్టేసుకుని ఇప్పుడు ఈ తాలింపుని మనము చారులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా మరగబెట్టుకుని చారులో యాడ్ చేసుకోవడం వల్ల మనకి చారు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన టమాటా చారు అనేది రెడీ అయిపోయింది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఏ విధంగానూ దీన్ని స్కిప్ చేయరు. మా పిల్లలైతే చాలా ఇష్టంగానే తింటారు. ఇప్పుడు మనము ఈ చారు అయిపోయింది కదా, ఇంతలో మనకి క్యారెట్ బంగాళదుంప ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఒకసారి మీకు చూపిస్తాను. చూసారు కదా, మన క్యారెట్ బంగాళదుంప కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని మనము మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మీకు ఇష్టమైతే ఫైనల్గా దీని మీద కొత్తిమీర కూడా చల్లుకుంటే బాగుంటుంది. నేనైతే వేయలేదండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన క్యారెట్ బంగాళదుంప ఫ్రై టమాటాతో చారు రెడీ అయిపోయింది. ఈరోజు మా ఇంట్లో లంచ్ కోసం నేను ఇది ప్రిపేర్ చేశాను. మీరు లంచ్ కోసం ఏం చేసుకున్నారు? మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.